ఓం నమ శివాయ. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వీడియోస్ అన్నీ చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి కదా, అసలు వీడియోనే రాలే పొద్దున్నుంచి ఒకటి కూడా. ఇంకా పనులన్నీ ముగించుకున్న తర్వాతే పూజ చేద్దామని. ఏం లేదండి, ఈ టైలర్స్కి ఎప్పుడు వీలు పడితే అప్పుడే పని చేసుకోవాలన్నమాట. ఎట్లుంటుందంటే ఇప్పుడు మనకి క్రిస్మస్ బట్టలు ఉన్నాయి కదా, కొంచెం అడావుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ముందే అన్ని ఇంట్లో పిల్లల బట్టలు, సెల్ఫ్లు ఇవన్నీ కొంచెం సదిరి పెట్టుకుందాం, మళ్ళీ క్రిస్మస్ అయిపోయేదాకా హడావుడు ఉంటుంది అవి పట్టించుకోనని చెప్పి అవన్నీ సదిరేసుకొని ఇంట్లో పనులన్నీ ఇంకా వంట, పిల్లలకి టిఫిన్స్ అన్నీ చేసి పెట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పనులన్నీ ఇంకా బయట పనులు ఊడ్చడము, ఇంటి చుట్టూ చెట్లలో ఇళ్ళన్నీ కడిగేసుకోవడము, ఇన్ని పనులు ఉంటాయి అబ్బా. అసలు నాకు ఏ ఒక్కటి మిస్ అయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతిదీ కూడా చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాకే సాటిస్ఫాక్షన్ మనసుకు ఉంటుంది అనమాట. ఇక మొత్తానికైతే నా పనులన్నీ అయిపోయేసరికి ఇంత టైం అయిపోయింది. అన్ని పనులు అయిపోయిన తర్వాతే వీడియో పెడదామని చెప్పి పెట్టలేదు. ఇంకా మార్నింగ్ నుంచి టీ కూడా తాగలేదు నేను, తెలుసా మీకు. ఇంకా డైరెక్ట్ టిఫిన్ చేస్తాను అనమాట. ఈరోజు టిఫిన్ ఏంటంటే చూసిరా, మార్నింగే పూరి అయితే చేసి పెట్టిన. పూరి, మెంతికూర పప్పు. నేనైతే ఇంకా టిఫిన్ తినాలి. మరి మీరందరూ ఏం తిన్నారు? టిఫిన్స్, టీలు అయినాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి మెంతికూర పప్పు, పూరి, ఇంకా పిల్లలకి రైస్ కూడా చేసి లంచ్ బాక్స్లు కూడా కట్టేసిన అనమాట. టిఫిన్ చేసి కొంచెం టీ తాగి నేనైతే వర్క్ స్టార్ట్ చేయాలబ్బా. ఓకేనా మరి, బాయ్. వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు, కామెంట్ చేయడం మర్చిపోదు. టైం దగ్గరకు వస్తుంది, ఓకేనా. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు మనం డ్రా తీద్దామని చెప్పాను కదా. బాయ్ బాయ్.